కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీర్కే ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనకు దిగబోతోంది. ఇవాల్టి ధర్నాలో పాల్గొనాలనుకునేవారు జాతీయ జెండా, ఓ పుస్తకం, పువ్వులతో రావాలని అభిజిత్ పిలుపునిచ్చారు. అటు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. దీంతో జంతర్ మంతర్ దగ్గర ఆ పార్టీ వ్యవస్థాపకుడు సహా పలువురు శాంతియుతంగా నిరసన తెలపబోతున్నారు. ఇప్పటికే ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా అందరూ జంతర్ మంతర్ వద్దకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీర్కే ప్రదర్శన, ఆందోళన శాంతియుతంగా ఉండాలంటూ నిరసనకారులను కోరారైనా ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరిన వాళ్లంతా ఈ ప్రదర్శనల్లో పాల్గొనాలంటూ ఆహ్వానించారు. దేశ రాజకీయాలపై సెటైరికల్ గా మొదలైన ఆన్లైన్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో దూసుకెళ్తోంది. ఆన్లైన్ ఉద్యమం కాస్త ఆఫ్లైన్ గా మార్చి జంతర్ మంతర్ వేదిక శాంతియుతంగా ఆందోళన జరపబోతోంది. ఇందుకోసం పార్టీ చీఫ్ అభిజిత్ ఈ కార్యక్రమం కోసం ఇండియాకొచ్చారు. అభిజిత్ వచ్చాక అనుమతి కోసం అప్లై చేసుకోగా ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జంతర్ మంతర్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఎట్టకేలకు ఇండియాకు వచ్చారు. మరి కాసేపట్లో ఉద్యమంలో కూడా పాల్గొనబోతున్నారు, నిరసనలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆన్లైన్ ఉద్యమం కాస్త ఆఫ్లైన్ ఉద్యమంగా మారబోతుందా? ఎలా ఉండబోతుంది పరిస్థితి? డీటెయిల్స్ ఏంటి? నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా ధర్నా తలపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు భారీగా ఇటు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. అయితే పార్లమెంట్ స్ట్రీట్ వద్దకు ప్రస్తుతం మనం ఉన్నాం. పార్లమెంట్ స్ట్రీట్ దగ్గర ఈ యొక్క ఆందోళనకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరు కూడా రాకూడదు అంటూ కూడా దానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉండకూడదు, జంతర్ మంతర్ వద్దకు వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ నిన్న కాక్రోచ్ పార్టీ నిన్న పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో అక్కడికి ఉదయం 9 గంటల వరకు చేరుకోండి. ఆ తర్వాత అక్కడి నుంచి మనము జంతర్ మంతర్ వద్దకు వెళ్ళాము. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక భారతీయ జెండా, ఒక నోట్ తో పాటు పువ్వులు తీసుకొని రావాల్సింది కూడా కోరడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఆ పార్లమెంట్ స్ట్రీట్ వద్దకి చేరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా భారీ సంఖ్యలో ఇక్కడ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ యొక్క ప్రచారానికి సంబంధించి భారీగా అయితే ఇక్కడికి చేరుకుంటున్న ప్రస్తుతం ఈ యొక్క प्रोटेस्ट के संबंधित कुछ बात करते हैं प्रोटेस्ट के बारे में? क्या बात नहीं, अभी क्यों आया, अभी इधर क्यों आया? देखना है कि चल रहा है। जनता पार्टी ने भाई देखो, ये सारा बाहर से फंडिंग हो रही है जो ये चल रहा है कांग्रेस जनता पार्टी का। अपना आज के समय में चलते हुए देखो, हमें कुछ नहीं पता, हमें ये पता है हिंदुत्व अपना कितना बड़ा हुआ है। हमने कुछ नहीं चाहिए। ये कह रहे कि पेपर लीक हो गया, ये हो गया। भाई क्या लीक हो गया? नू बताओ, आज तक पहला के पेपर लीक होए कौन है? के सारी चीज हुए हैं। अरे पेपर लीक करानिया भी कौन है? ये कोचिंग सेंटर इतने खोल के बैठ के बाड़का नुगा हम लवाऊंगे। पेपर लीक भी ये कर रहे हैं। సో ప్రస్తుతం ఏదైతే జంతర్ మంతర్ వద్ద ఈరోజు జరుగుతున్న ప్రొటెస్ట్ కు సంబంధించి ఇప్పటికే పార్లమెంటు స్ట్రీట్ వద్దకైతే భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ ప్రొటెస్ట్ ను శాంతియుతంగా జరుపుతామనేది కూడా కాక్రోచ్ పార్టీ అయితే చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు భారీగా జంతర్ మంతర్ వద్దకైతే ఉండడం జరిగింది. పూర్తిగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఇక్కడ ఆందోళన చేయకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా
భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇటు ఢిల్లీ పోలీసులు కూడా ఇక్కడ జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలోనే ఉన్నారు. అయితే శాంతియుతంగా జరగబోయే ఈ ప్రొటెస్ట్ కు పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసుకొని ఇవ్వట్లేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే అడుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసులు మాత్రం దీనికి సంబంధించి అనేక సమాధానాలు చెప్తున్నారు. ఒకవైపు ప్రొటెస్ట్ కి సంబంధించి ముందస్తు అనుమతి కోరకపోవడము, సోషల్ మీడియా వేదికగా ఇటు భారీ సంఖ్యలో జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలంటూ పిలుపునివ్వడం నేపథ్యంలో ఎంతమంది వస్తారు, ఎంతమందితో ప్రొటెస్ట్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ ప్రొటెస్ట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కొంత ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఎక్కడికక్కడ ఢిల్లీకి వచ్చే దారులన్నింటినీ కూడా పూర్తిగా బ్యారికేడ్స్ తోటి మూసివేయడం జరిగింది. ప్రొటెస్ట్ కు సంబంధించి ఎవరు ఇక్కడికి చేరుకున్నా కూడా అంటే జంతర్ మంతర్ వద్దకు వచ్చే అన్ని రూట్స్ కూడా ప్రస్తుతం బ్యారికేడ్స్ తోటి నింపివేయడం జరిగింది. పార్లమెంటు స్ట్రీట్ వద్ద కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే వ్యవస్థాపకుడు అభిజిత్ ఇక్కడికి జంతర్ మంతర్ కి రాబోతున్నారు. మరి ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఆయన ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు, దానికి విద్యార్థులు ఎటువంటి సపోర్ట్ చేస్తారన్నది కూడా మరి కాసేపట్లో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే గోపి, అసలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ నిరసన కార్యక్రమం అనేది కొనసాగబోతోంది? ఎంతమంది అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది? అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రొటెస్ట్ కి సంబంధించి ఉదయం 9 గంటల నుంచి ఈ పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్దకు రావాల్సిందిగా కూడా కోరిన నేపథ్యంలో మరి ఇక్కడికి వచ్చే వ్యక్తులను కూడా ఎవరిని కూడా ఇక్కడ నిలబడనీయట్లేదు. వాళ్ళందరినీ కూడా మైకులు పెట్టి ఇక్కడ రోడ్డు పైన ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకుంటాము, మీరు ఏదైనా తమ నిరసన తెలియజేయాలనుకుంటే మీరు వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ దగ్గర వెయిట్ చేయండి అంటూ కూడా ఇటు మైకుల ద్వారా అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఇక్కడ ధర్నా చేయడానికి వస్తున్నారో పార్లమెంట్ స్ట్రీట్ ఈ పోలీస్ స్టేషన్ వద్దకి కాకుండా జంతర్ మంతర్ వెళ్లాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా పోలీస్ స్టేషన్ వద్దకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. పూర్తిగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలంతా కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎవరు దీంట్లో ఏ విధంగా ఈ యొక్క ప్రొటెస్ట్ మారబోతుంది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు, ఇతర దేశాలలో జరిగిన ప్రొటెస్ట్ కు సంబంధించి కూడా వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు మాత్రం ఎవరిని కూడా ఇక్కడ ఇళ్లనివ్వట్లేదు. మరి ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతుందనేది మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు చెప్పారు. కానీ ఎంతవరకు ఎండ్ అవుతుంది, ఎక్కడి వరకు ఏ టైం వరకు రావాలన్న దానిపైన కూడా కొంత స్పష్టత తెలియదు. మరి ప్రస్తుతం అయితే ఇక్కడికి భారీ ఎత్తున సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఉన్నారు. बोलिए आप इधर क्यों आया, क्या चाहते हैं आप? सर मैं यहाँ सीजेपी के समर्थक के रूप में आया हूँ। हम कॉन्स्टिट्यूशन में विश्वास रखने वाले लोग हैं और सर मैं जनता से यही मांग करता हूँ कि अकाउंटेबिलिटी नाम की भी कोई चीज होती है। इतना समय हो गया आप जवाब नहीं देते हैं। हमारा मेन मोटिव जो है वो धर्मेंद्र प्रधान जी का इस्तीफा है। नीट नेशनल एलिजिबिलिटी एंट्रेंस टेस्ट एग्जाम, जो वो एग्जाम जिसके बच्चे डॉक्टर बनकर देश की गरीब जनता का इलाज करेंगे, उन बच्चों के भविष्य से खेला जाता है। 17 युवाओं की मौत हुई है। क्या उनके घरों में क्या मातम पसरा होगा, आप खुद अंदाजा लगा सकते हैं। अभी गवर्नमेंट ने एक सीबीआई से इन्वेस्टिगेशन करने के लिए भी सीबीआई से इन्वेस्टिगेशन भी करने के लिए बोला था। ट्रांसफर कर दिया, केवल ट्रांसफर करने से क्या होगा सर बताइए। हाँ इन्वेस्टिगेशन हो रहा है, तो आपका प्रॉब्लम क्या है उसमें? मैं ये चाहूंगा जुडिशरी से न्याय मिलना चाहिए हमें। आप सभी से अनुरोध किया जाता है कि నీట్ పేపర్స్ లీకేజ్ కి సంబంధించి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ పోరాటం ఆగదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. న్యాయపరమైన అంశాలను అంటే సిబిఐ విచారణకు మాత్రమే ఆదేశించి దులుపుకుంటే సరిపోదు. దీంట్లో అనేక మంది పేద విద్యార్థులు దీని మీద ఇన్ఫ్లుయెంట్ అయ్యారు. వాళ్ళందరి భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళింది అనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. మరి ఈ రోజు ప్రొటెస్ట్ ఏ విధంగా మారబోతుంది, ఏదైనా హింసాత్మకంగా మారబోతుందా అనేది కూడా చూడాలి. మరి ప్రస్తుతం మాత్రం భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ మోహరించబడి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.